హాయ్ అండి. హలో. దీంట్లో ఏముంది అనుకుంటుండ్రు? గెస్ చేయండి ఏముందో. చూపిస్తారు చూడండి ఏముందో. ఏముంది అనుకుంటుండ్రు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి వీటిలలో ఏముందో. చూపిస్తున్నా. ఒట్టి చేపలు. వీటిల పేరు బొమ్మిడి చేపలండి. ఇవేమో ఒట్టి చేపలు. ఇవేమో జింగ అండి. దొడ్డు రొయ్యలు. ఇదైతే రొయ్య పొట్టు అండి, సన్న రొయ్య పొట్టు. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇవి ఎక్కడివి అనుకుంటుండ్రా? మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే మహారాష్ట్ర వెళ్ళిండండి మా దగ్గరికి. మహారాష్ట్ర ఇంకా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిండే. అక్కడ నుండి అయితే మా ఆయన తెప్పించిండు ఇవి. అక్కడ ఫ్రెష్గా బాగా దొరుకుతాయి. ఇక్కడ అంతా బాగుండవు కానీ అక్కడ ఫ్రెష్గా ఉంటాయి, బాగా దొరుకుతాయి. ఇంకా అందుకనే అక్కడ నుండి అయితే ఇంకా తెప్పించిండండి. ఎట్లున్నాయో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్. ఒట్టి చేపలు, ఒట్టి చేపల కూర. ఇవైతే ఇంక ఇట్లా సాఫ్ చేసుకోవాలండి. ఇవి ఇట్లా మొత్తం ఇట్లా తీసి ఇవైతే సాఫ్ చేసినవి ఉన్నాయి. ఇంకా పెద్దవి ఉంటేనేమో వీటికి మొత్తం ఇట్లా ముండ్లు ఉంటాయి. మూతి దగ్గర మొత్తం అంతా ఇట్లా నోరు తెరుచుకొని అవి ఇది ఉంటాయి. అవి అయితే సాఫ్ చేయడం అయితే చాలా ఇబ్బంది అవుతుందండి. కుచ్చుకుంటాయి ముండ్లు అయితే. ఇవి కూడా బాగానే ఉంటాయి చేస్తే. మా ఆయనకైతే ఇష్టం అండి ఒట్టి చేపలు ఇవి. మా పెద్ద పాపకి కూడా ఇష్టం. నేను, మా చిన్న పాప, మా కొడుకు, మా బాబు మేమైతే తినం కానీ వాళ్ళ డాడీ, ఆమె ఇద్దరు తింటారు. ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మహారాష్ట్రలో ఫేమస్ అండి ఇవైతే చాలా. అసలు ఇవి ఎంతగానో ఎట్లుంటాయంటే ఫ్రెష్గా దొరుకుతాయి. ఫిష్ కూడా, చేపలు కూడా ఫ్రెష్ బాగుంటాయి. ఇవైతే ఫేమస్ అక్కడ బొమ్మిడి చేపలు. సరే అండి, బాయ్. మొత్తం నూనె వడే అయితే ఆయిల్ అయినాయండి టైర్స్ అయితే. ఇంతవరకే అందుతుంది, అక్కడైతే అందది. పాలు వంగుతాయి. పాలు వంగి అయితే చాలా ఖరాబ్ అవుతాయండి పొయ్యిలు అయితే. నేనైతే పొయ్యి తీసుకొని 6 years అవుతుందండి.
ఇంకా మెల్లిమెల్లగా డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇంత నీట్గా కడిగి పెట్టుకుంటా. ఇప్పుడు రొట్టె చేయంగానే మళ్ళీ మొత్తం పడిపోతుంది ఫ్రెండ్. రొట్టె వేస్తాం కదా, మొత్తం పిండి పడి మొత్తం మళ్ళా కడగనట్లే అవుతుంది. ఏమో 3 minutes ఎందుకు బంద్ చేయాలి. పూరీల బేషన్కి అయితే కోసం పూరికైతే పిండి తడిపి పెట్టుకున్నా. బేషన్కి అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆలుగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా పిండి, శనగపిండి. పోసికులు వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాండి పూరీలకైతే నేను. కొంచెం రవ్వ కూడా వేసుకుంటున్నాండి. కరివేపాకు వేసుకున్నా. కొంచెం చక్కెర కూడా వేసుకుంటున్నా. మంచిగా ఇవి బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇట్లా ఇవి వేసుకొని ఇట్లా పిండి ఆయిల్ కూడా వేసుకున్నా. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. పిండి అయితే పూరి అయితే స్మూత్గా మంచిగా వస్తుంది, సాఫ్ట్గా మంచిగా. టేస్ట్ కూడా ఉంటుందండి. పసుపు వేసుకున్నాండి 1 స్పూను. పూరీలకైతే పేషెంట్ చేస్తున్నా. ఇక మా దగ్గర పూరి అండి ఈరోజు. స్పెషల్ కావాలి. డిన్నర్కు పూరి. పొద్దున్న టిఫిన్లకు చేసేది నైట్ డిన్నర్లకు అడుగుతారు.
బేషన్ రెడీ అయిపోయిందండి. పూరి చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో, మంచిగా మెత్తగా. చూడండి ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చినాయో. బేషన్ రెడీ అయిపోయిందండి పూరికి. పూరి అయితే చూడండి ఎంత సాఫ్ట్ ఎంత బాగా వచ్చినాయో, ఎంత మెత్తగా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. ఇగో మా ఆయనకైతే పూరి అయితే చాలా ఇష్టం అండి. టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగా వచ్చిందండి టేస్ట్. నేను చేసిన అని కాదు కానీ మెత్తగా ఇగో ఎంత బాగా వచ్చిందో చూడండి. హోటల్లో పూరి కన్నా టేస్ట్ వచ్చిందండి.